ఇంటి అరుగుమీద తండ్రి పాపయ్య, తల్లి సావిత్రి కూర్చొని ఉన్నారు. వాళ్ల ముందు పెద్ద కొడుకు చలపతి తన భార్య కమలతో నిలబడి ఉంటే, చిన్న కొడుకు సుధాకర్ తన భార్య లావణ్యతో కలిసి నిలబడ్డాడు. అన్నదమ్ములు, తోటికోడళ్ళు కోపంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. తండ్రి పాపయ్య బాధగా, మేం కాటికి పోయే వరకు కలిసిమెలిసి ఉండమని బ్రతిమాలుతుంటే మా మాటకి విలువివ్వకుండా, మా పెద్దరికానికి మర్యాద ఇవ్వకుండా విడిపోవాలని నిర్ణయానికొచ్చారు. ఇది మీకు భావ్యం కాదురా అని అంటుంటే, తల్లి సావిత్రి కన్నీళ్లు పెట్టుకుంటూ, రేపో మాపో మాకు చావొస్తుంది, అంతవరకు ఓపిగ్గా అన్నతమ్ములు తోడుకోడలు కలిసి ఉండండి. ఇక ఇంత దూరం వచ్చాక ఓపికతో ఉండడం నా వల్ల కాదత్తయ్య. ఆస్తి పంపకాలు చేయండి, ఎవరి పంట వాళ్ళు పండించుకుంటారు, ఎవరి వంట వాళ్ళు చేసుకుంటారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. అంతే అత్తయ్య, రోజు ఈవిడతో పంచాయతీ పెట్టుకోవడం నా వల్ల కాదు. అసలే ఈవిడ కుంభకర్ణుడిలా తింటది, లేనిపోని తగాద ఎందుకు చెప్పండి అని అనగానే కమలకి మరింత కోపం వచ్చింది. గట్టిగా, ఎంత పొగరే నీకు, నా తిండిని పట్టుకుని కుంభకర్ణుడి తిండితో పోలుస్తావా? అక్కడికి సంతోషించక్క, నీ గడుసుతనాన్ని గయ్యాలి సూర్యకాంతంతో పోల్చలేదు అని తోటికోడలిద్దరూ తాము అత్తామామల ముందు, తమ భర్తల ముందు ఉన్నామని కూడా మరచిపోయి తిట్టుకోవటం మొదలుపెట్టారు. ఆ తిట్లు ఎక్కడికి దారి తీస్తాయోనని సావిత్రి భయపడి వాళ్ల దగ్గరకొచ్చి చెరొక దెబ్బ కొట్టింది. తోటికోడలిద్దరూ మౌనంగా ఉండిపోయారు. యావయ్యా, మనం ఎంత చెప్పినా వీళ్ళు వినేలా లేరులే గాని అర్థం చేసుకున్న వాళ్ళలాగా అసలే కనిపించడం లేదు. వాళ్ళ కోరిక మేరకే ఆస్తి పంపకాలు చేసే. ఇందులో చేయడానికే ఉందత్తయ్యా, మావే సంపాదించింది 4 ఎకరాలు కదా, మాకు 2 ఎకరాలు, వాళ్ళకి 2 ఎకరాలు. మొత్తం 6 ఎకరాలు కదా కోళ్ళ, 4 ఎకరాలంటావు? చెప్పరేమిటండి, మావయ్య అడుగుతున్నారు కదా. నాన్న, నువ్వు సంపాదించింది 4 ఎకరాలు మాత్రమే. మిగిలిన ఆ 2 ఎకరాలు నేను నా భార్య కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొన్నాం కదా, గుర్తులేదా అని చెప్పగానే గోపయ్య, సావిత్రి ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సుధాకర్, లావణ్యలకి ఏమీ అర్థం కాదు. ఎరా పెద్దోడా, నువ్వు నీ భార్య కష్టపడి ఆ పొలం కొన్నారా? మరి నేను నా భార్య చేసిన కష్టం ఎక్కడికి పోయిందిరా? ఏట్లోకి పోయింది కదా బాబూ. అయినా నీ భార్య ఎప్పుడయ్యా ఒళ్ళు కష్టపడి పొలం పనిచేసింది? వండడం తినడం, వండడం తినడం, ఈ 2 కదా చేసింది. అమ్మా, మీరెన్ని చెప్పినా ఏం చేసినా ఆ 2 ఎకరాలు మాత్రం ఇవ్వను. ఇచ్చే ప్రసక్తే లేదు. కావాలంటే ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్దాం. వద్దన్నయ్యా, ఇంటి పరువు పోతుంది. ఇంతకాలం గోపయ్య కొడుకులంటే బలరామకృష్ణులన్న మాట ఊర్లో ఉండేది. ఇప్పుడు మనం ఇలా ఆస్తి కోసం పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తే అందరి కొడుకుల్లాగానే గోపయ్య కొడుకులు కూడా పెళ్ళాలు రాగానే వీధిన పడ్డారని నవ్వుతారన్నయ్యా. అలా ఊరంతా మాట్లాడుకుంటారు. అది నాకిష్టం లేదు. అయితే ఆ 2 ఎకరాల గురించి మాట్లాడకుండా నాన్న సంపాదించిన 4 ఎకరాల్లో నీకు 2, నాకు 2 ఎకరాలు వస్తాయి. పంట పండుతున్న 2 ఎకరాలు నేను తీసుకుంటాను. ఆ బీడు పడిన 2 ఎకరాలు నువ్వు తీసుకో. సరే అన్నయ్య, నువ్వన్నట్టుగానే చేద్దాం అని సుధాకర్ తన తండ్రి వైపు చూస్తాడు. ఆ చూపులు గోపయ్యని చాలా బాధ పెడతాయి. ఇక ఓ అర్ధరాత్రి వేళ 60 ఏళ్లు నిండిన పాపయ్య తన భార్య సావిత్రిని తీసుకుని లాంతర్ పట్టుకుని పొలం వైపు మట్టి రోడ్డు మీద నడుస్తూ ఉంటాడు. బాధగా సావిత్రి ఇలా అంటుంది. యావయ్యా, మనం చచ్చిపోతే మన 2 కొడుకులు కలుస్తారంటావా? అది నేనెలా చెప్పగలను సావిత్రి? కొడుకుల మనసు తండ్రి కంటే తల్లికే ఎక్కువ తెలుసని అంటారు గదా. 2 కొడుకుల్ని గన్నా వాళ్ళ మనసు, మమత ఏంటో నీకు తెలీదా సావిత్రి? పెద్దాడు చలపతి, చిన్నాడు సుధాకరు 2 మన కొడుకులుగా ఉన్నప్పుడు రామలక్ష్మణుడిలాగా కలిసిమెలిసి ఎంతో ప్రేమగా ఉన్నారు. పెళ్ళిళ్ళయ్యాక, పెళ్ళాళొచ్చాక బద్ధ శత్రువుల్లా తయారయ్యారు. సావిత్రి, కొబ్బరి నీళ్లు స్వచ్ఛంగా ఉంటాయన్నది ఎంత నిజమో, అనుబంధాలు, అనురాగాలు నిలిచేది ఆ ఇంటికొచ్చే కోడలి మీదే ఆధారపడి ఉంటుందనేది కూడా అంతే నిజం సావిత్రి. అవునండి, నేను నా తోటి కోడలు పార్వతి ఎప్పుడు కూడా
ఒక్క మాట కూడా అనుకున్నది లేదు. ఒకరి మీద ఒకరు పెత్తనం చేసుకున్నది లేదు. చేతనైన పనులు చేసుకున్నాం. చేత కానప్పుడు చేత కావట్లేదని చెప్పుకున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. అక్కా చెల్లెల అనురాగాన్ని పంచుకుంటూ మీ అన్నదమ్ముల అనుబంధాన్ని ఏనాడు విడదీయలేదు. అందుకే కదా సావిత్రి, నా తమ్ముడు మరదలు చనిపోయేంత వరకు మనం కలిసి మెలుసున్నాం. పిల్లలు లేకపోయేసరికి పెద్ద కొడుకులా తమ్ముడికి, చిన్న కొడుకులా మరదలికి తల కొరివి పెట్టాను. కాని మన కోడళ్ళు ఎందుకు అట్టా ఉండలేకపోతున్నారో అర్థం కావడం లేదు. ఎందుకేమిటి సావిత్రి, మారుతున్న కాలం అట్టాంటిది. మనం అనేది పోయి మన అనే తీరుకి కాలం మార్పు చెందింది. ఇంకా మన కొడుకులెంతలే సావిత్రి, లోకం తీరే అలాగుంది. యామయ్య, ఆవేశంతో కాకుండా కాస్త నిదానంగా ఆలోచించు. మనం ఇలా చేయడం మంచిదేనంటావా? చూడు సావిత్రి, ఆస్తి పంపకాల్లో పెద్ద కొడుకు చలపతి, చిన్న కొడుకు సుధాకర్కి చేసింది మంచిగా ఉందా? నువ్వు చెప్పు అని అడగ్గానే సావిత్రి ఏమీ మాట్లాడలేకపోతుంది. ఆస్తి పంపకాల్లో నాకింత అన్యాయం చేస్తారా నాన్న అని చిన్నోడు నా వైపు చూసిన చూపు నన్నింకా గుచ్చుతూనే ఉంది సావిత్రి. అందుకు మనం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడం సరైన పద్ధతి కాదనిపిస్తుందయ్యా. ఇలా భార్యాభర్త ఇద్దరూ మాట్లాడుకుంటూ పొలం గట్టున ఉన్న చెట్టు దగ్గరికి వచ్చారు. అప్పుడు వాళ్లకి బీడుపడిన భూమిలో లాంతర్ వెలుగు కనపడింది. అక్కడేదో కదులుతున్నట్టుగా అనిపించింది. సావిత్రికి భయమేసింది. అక్కడేదో కదులుతుందయ్యా, బహుశా దెయ్యం కావచ్చు. దయ్యంగా సావిత్రి, మనిషే. మన చిన్నోడికిచ్చిన పొలంలో ఎవరో తవ్వుతున్నట్టున్నారు. దెయ్యం కాదు, మనిషి అని ఎట చెబుతున్నారు? సావిత్రి, దెయ్యాలెక్కడైనా లాంతర్లు పట్టుకుని తిరుగుతాయో చెప్పు. పద, అక్కడ తవ్వుతుందెవరో తెలుసుకుందా అని దిక్కులు చూస్తూ ఉండగా ఆ చెట్టు దగ్గర పొడవాటి చేతికర్ర కనిపిస్తుంది. ఆ కర్రని పట్టుకుని ధైర్యంగా తవ్వుతున్న అతని దగ్గరికొచ్చాడు సావిత్రి భర్త. అతను మరెవరో కాదు, వాళ్ల పెద్ద కొడుకే, చలపతి. ఆశ్చర్యంగా, నాన్నా, అమ్మా, ఇద్దరూ ఈ టైంలో పొలం దగ్గరికి ఎందుకొచ్చారు? మా విషయం పక్కన పెట్టు బాబు. తమ్ముడికిచ్చిన పొలంలో నువ్వెందుకు దవ్వుతున్నావు? అది కూడా ఇంత రాత్రిపూట. ఏం చేస్తున్నావు పెద్దోడా? నాన్నా, నేనేం చేసినా తమ్ముడు బావుండాలని నాన్నా. ఎలా బాగుంటాడు బాబు, నువ్వు బీడు పొలం ఇచ్చావుగా. అందుకే కదమ్మా వీటిని తమ్ముడు పొలంలో పెడుతున్నాను అంటూ బంగారు నాణేలున్న కుండని వాళ్లకు చూపిస్తాడు. అది చూసిన వాళ్లకంతా అయోమయంగా ఉంటుంది. పెదబాబు, ఏమిట్రా ఇదంతా? అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగ బంధం అంటే ఏంట్రా? నాన్నా, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగం, ఈ రెండు నాకు కావాలి. ఈ రెండు నాకు రెండు కళ్ళలాగా. ఇటు తోడబుట్టిన తమ్ముని దూరం చేసుకోలేను, అటు తాళి కట్టిన భార్యని వదులుకోలేను అని చెప్పగాని తమ పెద్ద కొడుకు మనసేమిటనేది ఆ తల్లిదండ్రులిద్దరికీ అర్థమైంది. అందుకేనన్నా, తమ్ముడి కోసం బంగారు నాణేలు తీసుకొచ్చి ఈ కుండలో పెట్టి ఇక్కడే పాతిపెడుతున్నాను. రేపు తమ్ముడు పొలాన్ని దున్నేటప్పుడు ఈ బంగారు నాణేలు బయటపడతాయి. తమ్ముణ్ణి అదృష్టదేవత వరించిందని ఊరంతా అనుకుంటారు. మీ పెద్ద కోడలు కూడా నమ్ముతుంది. పెదబాబు, తమ్ముడి మీదింత ప్రేమ ఉన్నాడివి, తమ్ముని పిలిచి నువ్వే వీటిని ఇవ్వచ్చు కదరా? ఇవ్వచ్చు నాన్నా, కాని ఎప్పుడైనా తమ్ముడు మరదలతో ఈ మాట చెప్తే, మరదలు వెళ్ళి మీ పెద్ద కోడలతో చెప్తే, అసలే ఆడవాళ్ళ దగ్గర ఏ విషయం దాగదు నాన్నా. అవును బాబు, అప్పుడు నువ్వు కోళ్ళకు గొడవ పడతారు, మంచిది కాదు. అందుకేనన్నా ఇలా చేస్తున్నాను. మీరింటికి వెళ్ళండి అని చెప్పి చలపతి తన పని తాను చేస్తూ ఉంటాడు. గోపయ్య, సావిత్రి ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని వచ్చిన వాళ్ళు కాస్త పెద్ద కొడుకు చేస్తున్న పనేంటో అర్థమై సంతోషంగా ఇంటివైపు నడుస్తూ ఉంటారు. ఇక ఆ మరుసటి రోజు సుధాకర్ బీడు పొలంలో నాగలి కడతాడు. లావణ్య కొబ్బరికాయ పట్టుకుని దండం పెట్టుకుంటుంది. భూతల్లి, మమ్మల్ని చల్లగా చూడు, నిన్నే నమ్ముకున్నాం అని మొక్కుకొని నాగలికి కొబ్బరికాయ కొడుతుంది. సుధాకర్ బీడు పొలాన్ని దున్నుతూ ఉంటాడు. గోపయ్య, సావిత్రి ఆ విషయం తెలుసుకుని పొలం దగ్గరికొస్తారు. సుధాకర్ పొలం దున్నుతుంటే సంతోషపడతారు. అలా పొలం దున్నుతున్న సుధాకర్కి కొంత సమయం తర్వాత ఒక కుండ బయటపడ్డం కనిపిస్తుంది. సుధాకర్, లావణ్య
ఆ కుండని అపురూపంగా చూస్తూ ఉంటారు. అత్తయ్య, మావయ్య, ఒక కుండ దొరికింది ఇక్కడ, రెండు చూద్దురు గాని అని సంతోషంగా అత్తామావయ్యని పిలుస్తుంది. వాళ్ళు వచ్చి కుండ మూత విప్పి చూస్తారు. అందులో బంగారు నాణేలుంటాయి. వాటిని చూసి లావణ్య, సుధాకర్ ఇద్దరూ ఎంతో సంతోషపడతారు. అమ్మా భూతల్లి, మమ్మల్ని కరుణించావా తల్లి? మాకు ఈ బంగారాన్ని ఇచ్చావా? నేను నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది పెట్టవని నువ్వు నిరూపించావు తల్లి అని వేడుకుంటుంది. ఈ విషయం కమలకి తెలుస్తుంది. చలపతితో అంటుంది, అయినా ఇప్పుడు మనం ఎన్ననుకుంటే ఏంటి లాభం కమలా? అవునండి, పంచుకునేటప్పుడు ఆ పొలం ఈ పొలం రెండిటినీ సమానంగా పంచుకుంటే అయిపోయేది. బంగారం దొరికిన పొలం మనకే వచ్చేది, ఆ బంగారం మనకే దొరుకుండేది. అయిందేది అయిపోయిందిలే కమల, పంచుకున్నాం గదా, తమ్ముడది దున్నుకుంటాడు, మనం ఇది దున్నుకుందాం అని చెప్పగానే ఇక కమల ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతుంది. ఇక ఆ రోజు చీకటి పడుతూ ఉండగా అన్నదమ్ములిద్దరూ చెట్టు దగ్గర కలుసుకుంటారు. అన్నయ్య, ఎందుకిలా చేశావు? నేనేమీ చేయలేదు తమ్ముడు. అవునా, నీ మెడలో ఉండాల్సిన గొలుసేదన్నయ్యా అని అనగానే చలపతి తన మెడ చూసుకుంటాడు. మెడలో గొలుసుండదు, అది సుధాకర్ చేతిలో ఉంటుంది. అన్నయ్య, నువ్వక్కడ తవ్వి బంగారు నాణేల కుండ పెట్టేటప్పుడు నీ మెడలోని గొలుసు కూడా అందులోనే పడింది. అది నువ్వు చూసుకోలేదనుకుంటా అని చెప్పగానే చలపతి సుధాకర్ని ఎంతో ప్రేమగా కౌగిలించుకుంటాడు. ఇది వాల్టి కథ అనుబంధం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. లంకంత ఇంటికి భవానీదేవి యజమానురాలు. వడ్డీ వ్యాపారం చేస్తుంది. పొగరు, అహంకారంతో పాటు తన దగ్గర పనిచేస్తున్న చిలకమ్మ, గోపయ్య, వీరయ్య అనే ముగ్గురి పనివాళ్ల మీద, ఆ ఊరి పేదవాళ్ల మీద ఎప్పుడు చూసినా చిన్నచూపు చూపిస్తుంది. ఆ ఇంట్లో చిలకమ్మ కోళ్లను పెంచుతూ ఉంటుంది. గోపయ్య ఆవుల్ని చూసుకుంటాడు. ఇక వీరయ్య ఇంటి పని, వంట పని చేస్తూ ఉంటాడు. ఒకరోజున కోళ్లను చూసుకుంటున్న చిలకమ్మ దగ్గరికి భవానీ వచ్చింది. ఏమే చిలకమ్మ, చెప్పండి అమ్మగారు, మన దగ్గర కోళ్ళని కొనే యాదగిరి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో కోళ్లు సరిగ్గా ఉండడం లేదంట. కోళ్ళని ఏం చేస్తున్నావే? నేను కోళ్ళని వేసేస్తానమ్మగారు, ఇట్టాగే పెంచుతూ ఉంటాను. వాటికి వెయ్యాల్సిన దానా వేస్తున్నావా, లేదంటే వాటి దానా నువ్వే తింటున్నావా? కోళ్ళకే వేస్తున్నాను అమ్మగారు, ఆయన కోళ్ళదానా నేనెందుకు తింటాను చెప్పండి? మీరు పేదోళ్ళు చిలకమ్మా, తినడానికి తిండి సరిగ్గా ఉండదు కదా. ఎంత తిండికి లేకపోయినా కోళ్ళకేసే దానని తినలేం కదమ్మగారు. మాటలు భలేగా మాట్లాడుతున్నావు. కోళ్ళని సరిగ్గా పెంచడం రాదు గాని అని చెప్పి వంటగదిలోకి వస్తుంది. వీరయ్య వంట చేయకుండా వంట పాత్రల్ని చూస్తూ భవానీ రాకని గమనించకుండా ఉంటాడు. అతని దగ్గరికొచ్చిన భవానీ, ఏం వీరయ్య, వంట చేయకుండా వంట పాత్రలను అంతగా చూస్తున్నావు? నా కళ్ళు గప్పి ఎలా వాటిని దొంగలించాలా అని చూస్తున్నావా? అయ్యో అమ్మగారు, మీ ఉప్పు తింటూ మీ ఇంటూ మీకు తెలియకుండా మీ వంట పాత్రల్ని ఎందుకు దొంగతనం చేస్తాను చెప్పండి? మీరు ఏమీ లేనోళ్ళు కదా వీరయ్య. కనీసం మా ఇంటి వంట పాత్రలను దొంగలించి అమ్ముకోవచ్చు. ఆ డబ్బులతో జీవితాంతం బతకొచ్చు. ఏమంటా వీరయ్య? అయ్యో ఎందుకమ్మా, మీకు మా బతుకులంటే అంత చిన్న చూపు అని వీరయ్య అడగగానే భవానీ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒకరోజున చిలకమ్మ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ సుజాత ఇంటికొచ్చింది. చిలకమ్మ ఏడవటం చూసి సుజాత కంగారు పడుతుంది. ఏమైంది చిలకమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లాడు ఒంట్లో బాగోలేదు. ఊర్లో ఉన్న డాక్టర్ బాబు టౌన్లోని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమని చెప్పాడు. డబ్బుల కోసం భవానీ అమ్మగారి దగ్గరికి వెళ్ళాను. డబ్బులిచ్చిందా ఆ భవానీ అమ్మగారు? లేదమ్మా, భవానీ అమ్మగారి సంగతి మీకు తెలిసిందే కదా. అవును, ఆ అమ్మగారికి చిన్న చూపు రోగం ఉంది కదా. అది రోజు రోజుకి పెరుగుతుందమ్మా. నాకే కాదు చిలకమ్మ, ఊరంతా తెలుసు. అయినా అందరూ ఆ భవానీనే దేవతగా కొలుస్తారు. ఎప్పుడు కనబడతా అప్పుడు చేతులెత్తి దండాలు పెడతారు. కాస్తైనా దయ పుట్టి ఇలాంటి కష్ట సమయాల్లో కరుణ చూపిస్తుందని తల్లి. కాని ఈరోజు ఈ పూట నాకు బాగా అర్థమైందమ్మా, ఎప్పటికీ భవానీ అమ్మగారి నుంచి ఆ చిన్న సూపు విడిపోదని అని అంటూ ఉండగానే చిలకమ్మ భర్త సోమయ్య జ్వరంతో ఉన్న తమ కొడుకు రవిని ఎత్తుకుని వాళ్ళ దగ్గరికొచ్చాడు. చిలకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఏవయ్యా,
ఇప్పుడు కొడుక్కి ఎట్టా ఉంది? ఒళ్ళు నిప్పురవ్వలా కాలిపోతూనే ఉంది చిలకమ్మ. పెద్ద ఆసుపత్రికి తీసుకుపోదాం. భవానీ అమ్మ డబ్బులు ఇచ్చిందా? లేదయ్యా, ఆమె చిన్న సూపు గురించి మనకు తెలిసిందే కదా. అయ్యో, ఇప్పుడు మరి మన కొడుకుని ఎట్టా కాపాడుకుందాం చిలకమ్మ అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇప్పుడే వస్తాను చిలకమ్మ అని చెప్పి సుజాత గబగబా లోపలికి వెళ్తుంది. చిలకమ్మ, సోమయ్య ఇద్దరు తమ కొడుకు రవిని చూస్తూ ఉంటారు. లోపల నుంచి సుజాత కొంత డబ్బు తీసుకుని చిలకమ్మ దగ్గరికొచ్చింది. ఈ డబ్బులు తీసుకొని ముందు రవిని పెద్దాసుపత్రికి తీసుకుని వెళ్ళు. వద్దమ్మగారు, ఇప్పటికే తమరు చాలా డబ్బు సహాయం చేశారు, అందుకే మిమ్మల్ని అడగలేకపోయాను. చిలకమ్మ, అలాంటివేవైనా ఉంటే మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు రవిని పెద్దాసుపత్రికి తీసుకెళ్ళు. సోమన్న, వెళ్ళండి అని చెప్పగానే సోమయ్య, చిలకమ్మ ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సుజాత తన ఇంటికి తాళం వేసి వడ్డీ వ్యాపారం చేసే భవానీ ఇంటికొచ్చింది. అప్పుడు భవానీ డబ్బుల కట్ట చేతిలో పట్టుకుని పొగరుగా సుజాతని చూస్తూ, నాకు తెలుసు సుజాత, ఎప్పటికైనా నువ్వు నా వాకిలి తొక్కుతావని. ఇప్పుడు నీ వాకిలి తొక్కింది కూడా డబ్బు కోసం కాదు భవానీ, నా స్నేహితురాలు భవానీని చూసిపోదామని. అంటే ఇప్పుడు నీకు కుర్చీ వేసి పాలు పళ్ళు ఇవ్వమంటావా? అంత గొప్ప మనసు నీకుంటే నేనిప్పుడు నీ దగ్గరికి రావాల్సి వచ్చేది కాదు భవానీ. ఓహో, చిలకమ్మ బాధకి చలించొచ్చావా? అవును, చలించడమే కాదు భవానీ, చేతనైన సహాయం చేసి నీ చిన్న చూపుని తగ్గించుకోమని చెప్పడానికి వచ్చాను. నువ్వు చెబితే నేను వినను. మీ పైన నాకున్న ఈ చిన్న చూపు తగ్గదు. ఇక వెళ్ళో. ఎందుకు భవానీ నీకు మేమంటే అంత చిన్న చూపు? మీ దగ్గర డబ్బు లేదు, నా దగ్గర డబ్బుంది. ఉంటే చిన్న చూపు చూస్తావా? అంతేకాదు సుజాత, మీరంతా పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు. నేను ధనవంతురాలిని, గొప్పదానిని. మీరు గుడిసెలో, పాకలో, చిన్నపాటి మట్టి ఇంట్లో ఉంటారు. మరి నేను అని భవానీ తనని తాను గొప్పగా చెప్పుకుంటూ తమ పేదరికాన్ని, మధ్యతరగతి బ్రతుకుని చిన్నచూపు చూడ్డం సుజాతకి నచ్చలేదు. ఏదొక్క రోజున నువ్వు చూసే ఈ చిన్న చూపే నీకు తగిన గుణపాఠం చెబుతుంది భవానీ అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుజాత. భవానీ ఇంటి వెనుక ఉన్న పెరట్లోని పశువుల పాక దగ్గరికి వస్తుంది. గోపయ్య ఆవులకి గడ్డి వేస్తూ ఉంటాడు. ఎరా గోపయ్య, రోజురోజుకి ఆవులు పాలు తక్కువగా ఇస్తున్నాయి. నేను లేనప్పుడు నువ్వు తాగుతున్నావా ఏట్రా? లేదమ్మగారు, మీరు మమ్మల్ని చిన్న చూపు చూస్తూ వాటికి సరిగ్గా మేత అయినివ్వట్లేదు, నీళ్లు బెట్టనివ్వట్లేదు. ఇంకెట్టా పాలిస్తే చెప్పండి. నాకవన్నీ చెప్పొద్దురా గోపయ్య. ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు. ఆవులు పాలు ఎక్కువగా ఇవ్వాలి. అమ్మగారు, ఆవంటే గోమాత. మనం తనని ప్రేమగా మన కుటుంబంలో ఒక మనిషిలా, మన తోడబుట్టిన అక్కలా, చెల్లిలా చూసుకోవాలి. అప్పుడే కదా అమ్మగారు గోమాత కూడా మన మీద ప్రేమను చూపిస్తాయి. అలా ప్రేమను చూపించి ఆవుల్ని నీతో పాటు తీసుకెళ్లిపోవాలని చూస్తున్నావు కదూ. నాకు తెలిసి రాని దుర్బుద్ధి. అందుకేరా మీలాంటి పేదవాళ్ళంటే నాకు చిన్న చూపు. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వెయ్యాలని చూస్తారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. రోజు రోజుకి భవానీ చూస్తున్న చిన్నచూపు వల్ల ఆ ఊళ్ళోని వాళ్ల మనసు విరిగిపోతూ ఉంటుంది. ఒక రోజున రాజయ్య, చంద్రయ్య అనే ఇద్దరు మిత్రులు బట్టలమ్ముతూ ఆ ఊరంతా తిరిగి ఒక చెట్టు కింద కూర్చుంటారు. నేను గమనించిన దాన్ని బట్టి ఈ ఊర్లో వడ్డీ వ్యాపారం చేసే భవానీ అనే ఆవిడ దగ్గరే చాలా డబ్బులు, నగలు ఉన్నాయని అర్థమైంది. నేను నీతో అదే చెప్పాలనుకుంటున్నాన్రా. మనం ఆ భవానీ ఇంట్లో దొంగతనం చేస్తే జీవితాంతం సంతోషంగా బతకొచ్చు. మరింక ఆలస్యం ఎందుకురా? ఎప్పుడు చేద్దామో చెప్పు. నువ్వు ఆ ఇంటి చుట్టుపక్కల గమనించావా? గమనించాన్రా. పగలంతా పనివాళ్ళుంటారు, రాత్రి ఎవరూ ఉండరు. ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ఓ అర్ధరాత్రి అలా మనం వెళ్తే మొత్తం దోచేసుకొని రావచ్చు. అంతేకాదురా, పాకలో ఉన్న ఆవుల్ని కూడా దొంగతనం చేయొచ్చు. అయితే ఈ రోజు రాత్రికే మనం మన పని మొదలు పెట్టేద్దాం అని ఇద్దరూ మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ రోజు రాత్రి భవానీ బాగా తిని ప్రశాంతంగా పడుకుని ఉంటుంది. రాజయ్య, చంద్రయ్య ఇద్దరూ కలిసి దొంగతనం చేయటానికి భవానీ ఇంట్లోకి వచ్చారు. ఎలాంటి చప్పుడు చేయకుండా ఇల్లంతా వెతుకుతారు. వాళ్ళకి ఏమీ కనపడవు. ఇదేంట్రా, ఊరి వాళ్ళు ఈవిడ పెద్ద వడ్డీ వ్యాపారిని, బాగా డబ్బున్నామని, బాగా నగలు కూడా ఉంటాయని ఎంతో గొప్పగా చెప్పారు.
ఇల్లు కూడా చాలా పెద్దగా ఉంది. ఎక్కడ వెతికినా చిల్లర కూడా కనబడట్లేదు. అదే నాకు అర్థం కావటం లేదురా అని ఆ దొంగలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా వాళ్ళ మాటల్లో వాళ్ళకి భవానీ పడుకున్న మంచం కింద చూడలేదనే విషయం గుర్తుకొస్తుంది. ఇద్దరు వెంటనే ఆ మంచం కింద చూస్తారు. 2-3 మూటలు కనబడతాయి. రాజయ్య చంద్రయ్య సంతోషపడుతూ ఎలాంటి చడీ చప్పుడు చేయకుండా వాటిని తీసుకుని బయటకొస్తారు. ఒరే, నువ్వు కోళ్లన్నీ ఒక గంపలో గప్పేయ్, నువ్వు పెరట్లోకెళ్ళి ఆవుల్ని తీసుకురా అని చెప్పగానే చంద్రయ్య ఆవుల దగ్గరికి వెళ్తాడు. వాటిని తోలుకొని వెళ్తూ ఉంటాడు. కోళ్ల చప్పుడవుతుంటే పక్కింటి పానకాలు లేచి బయటకొచ్చి చూస్తాడు. దొంగలు కనబడతారు. భవానమ్మగారు, మీ ఇంట్లో దొంగలు పడ్డారు, లేవండి, బయటికి రండి అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో ఆ దొంగలిద్దరూ కంగారు పడుతూ కోళ్లని ఆవుల్ని తీసుకుని గబగబా వెళ్ళిపోతూ ఉంటారు. పానకాలు అరుపులు విని నిద్రలేస్తుంది భవాని. నా ఇంట్లో దొంగల, ఈ భవానీ ఇంట్లో దొంగతనం చేసేంత ధైర్యం ఉన్న దొంగలు కూడా ఉన్నారా? వీడికేదో నాతో అవసరం పడి ఉంటది. ఆ అవసరం చెప్తే నేను లేవనని ఇలా చెబుతున్నాడు వేధవా అని భవాని అనుకుని మళ్ళీ పడుకుంటుంది. చిలకమ్మ, వీరయ్య, గోపయ్య ముగ్గురు ఆ దొంగల్ని చూసి అడ్డుపడతారు. కానీ వాళ్ళు కత్తులు చూపించటంతో ముగ్గురు భయపడిపోతారు. దాంతో రాజయ్య చంద్రయ్య పారిపోతారు. చిలకమ్మ, వీరయ్య, గోపయ్య ముగ్గురు కలిసి భవానీ ఇంటికొస్తారు. గట్టిగా అమ్మగారు అమ్మగారు అని అరుస్తూ ఉంటారు. అయినా భవానీ నిద్రలేవకుండా అలాగే పడుకుని ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన భవానీ మంచం కింద చూస్తుంది. డబ్బులు, నగలు, ఆస్తుల కాగితాలు ఉన్న 2-3 మూటలు కనిపించవు. అయోమయంగా చూస్తూ గబగబా బయటకొస్తుంది భవానీ. కోళ్లు కనపడవు, ఆవులు ఉండవు. చిలకమ్మ, గోపయ్య, వీరయ్య రాత్రి జరిగింది మొత్తం చెప్తారు భవానీకి. భవానీ అయోమయంగా ముఖం పెట్టి, ఇదంతా నిజంగా జరిగిందా? నా అవసరం ఉండి డబ్బుల కోసం ఏదో ఒక అబద్ధం చెబుతున్నారని చిన్న చూపుగా అనుకున్నాను. ఎంత ఘోరం దారుణం జరుగుతుందని అనుకోలేదు. నాకు బుద్ధి వచ్చింది. నన్ను మీరందరూ మన్నించాలి అని చెప్పి లబోదిబోమంటూ ఏడుస్తూ ఉంటుంది భవానీ. ఇలా దొంగతనంతో తనకంటుకున్న ఈ చిన్నచూపు అనే రోగం దాదాపు పోయినట్టే అవుతుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.